ఈరోజు టౌన్ అర్బన్ బ్యాంక్ అంటే టౌన్ అర్బన్ బ్యాంక్ అంటేనే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది మురళీ గారు. ఎందుకంటే అంత అభివృద్ధిని చేసి చూపించిన వ్యక్తి జేఎల్ మురళి. అందుకోసమేనేమో ఆయన మీద ఎన్నో అభియోగాలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా అర్బన్ బ్యాంక్లో పాలకవర్గం లేదు, అలాంటి సమయంలో ఇచ్చిన లోను పైన కూడా ఈరోజు చాలా వరకు అభియోగాలు వస్తున్నాయి. దాని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాము. అన్న చెప్పండి, ఈరోజు మీ అభివృద్ధి చూసి ఇలా జరుగుతూ ఉందా, లేకుంటే నిజంగానే స్కామ్ జరిగింది అని చెప్తా ఉన్నారు, దానిపైన మీ కామెంట్ ఏంటి? వాస్తవంగా రుణం ఇచ్చింది 2022 సంవత్సరం జనవరి 30వ తారీఖు. అప్పటికి పాలకవర్గం లేదు, ఎన్నికలు జరగలే. పాలకవర్గం వచ్చింది నవంబర్ 28వ తారీఖు. అంటే లోన్ ఇచ్చిన సమయానికి పాలకవర్గము తిరిగి ఎన్నికల్లో గెలిచి వచ్చిన సమయానికి మధ్య దాదాపు 10 నెలల సమయం ఉంది. అయితే ఇవి గమనించని మన వాళ్ళు అనంతపురం పట్టణంలో రాజకీయ వేడి ముందే అంటుకుంది. ఇందులో భాగంగా ఎవరైతే యువ నాయకులు ఉన్నారు, అభివృద్ధి చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు, ఇలాంటి వాళ్ళని ఏదో ఒక నెపం మోపి వారిని తుదముట్టించాలా అనే ఆలోచన ఇప్పుడు రాజకీయాల్లో వికృత క్రీడ నడుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో నేను లేని సమయంలో, అంటే పాలకవర్గం లేని సమయంలో, నేను చైర్మనే కాదు, అప్పటికి ఎన్నికలే జరగలే, అలాంటి సమయంలో ఇచ్చినటువంటి ఒక రుణం మీద నిన్నటి రోజు సోషల్ మీడియాలో అనేక చోట్ల పోస్టులు చేసి, ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో, ఈ విధంగా అనేక సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేసి జేఎల్ మురళి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా అని వారు అనుకున్నారు. అయితే నేను ఇట్లాంటి వాటికి భయపడేవాడిని కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ, పాలకవర్గం అంతా మేమంతా కలిసి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మా పాలకవర్గం 2015 నుంచి 2020 వరకు జరిగితే, ఆ తర్వాత 2020లో మా పాలకవర్గం పూర్తయిన తర్వాత మా మీద 51 ఎంక్వైరీ వేస్తే ఒక్క రూపాయి అవినీతిని నిరూపించలేకపోయారు. అంటే అంత నీతి నిజాయితీతో, నిబద్ధతతో మేము పనిచేసాం. ఇక అనంతపురం పట్టణంలో దాదాపు 22,000 కుటుంబాలకు మేము రుణ సౌకర్యాన్ని కల్పించగలిగాం. అంటే ఇది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఈ అర్బన్ బ్యాంక్ ఈ అనంతపురం పట్టణంలో ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిమ్సు, బలిజలు, ఇతర బడుగు బలహీన వర్గాలు, దళితులకు ఇది అండగా ఉంది, ఉపయోగపడింది. పేదలు, నిరుపేదలకు వారికి ఈ అర్బన్ బ్యాంక్ తోడుగా నిలిచింది. మరి ఇలాంటి బ్యాంకు పైన, నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ఈ పాలకవర్గం పైన ఇలాంటి బురద జల్లడం, ఈ రాజకీయ నాయకుల వికృత క్రీడలు ప్రారంభించడం చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా బ్యాంకుకి సంబంధం లేకుండా మిమ్మల్నే టార్గెట్ చేశారనే భావన మీరు తెలియజేస్తున్నారు. అయితే బ్యాంకుకి వాళ్ళు బ్యాంకులో జరిగిండేది విషయాన్ని వెలికి తీసినాం మేమే, మాకు బ్యాంకులోనే ఇట్లా జరిగిందని చెప్తున్నారు. ఆ విషయం మీరు తీశారా, వాళ్ళు చెప్తా ఉన్నారు? 2022 జనవరి 30వ తారీఖు జరిగింది. పాలకవర్గం వచ్చిండేది 2022 నవంబర్ 28వ తారీఖు. మరి వారు తీసింటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీయలేదు? మా మేనేజర్, నేను మార్పు చేర్పుల్లో భాగంగా మేనేజర్లను మారిస్తే మా మేనేజర్ కాల్ చేశాడు, ఏమయ్యా లోన్ తీసుకున్నావు, లోన్ ఇంతవరకు చెల్లించలే అని అన్నప్పుడు వారిని పిలిపించి నా దగ్గరికి పిలిపిస్తే నేనే కంప్లైంట్ ఇవ్వమన్నా. నేను చెప్పా, ఇప్పుడు క్లియర్ అయిపోయింది, లోను కూడా క్లియర్ చేశారు. అయితే చేసిన విధానం కరెక్టే కానీ సంతకం మాది కాదు అని అంటున్నటువంటి వ్యక్తిని వెంటనే మీరు వెళ్ళండి, కంప్లైంట్ చేయండి అని నేనే చెప్పా. ఎందుకంటే భవిష్యత్తులో ఉద్యోగులకు వీరందరికీ కూడా
భయం ఉండాలా, రేపొద్దున ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా చాలా కష్టము అనే భావన అందరిలో కలగాలని నేనే చెప్పా పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేయమని ఆయనకి. అయితే ప్రతిసారి కూడా టౌన్ బ్యాంకు ఏదైనా చిన్న ఇష్యూ దొరికితే దాన్ని ఎక్కువ వరకు ఇదైపోతుంది. అదేవిధంగా గతంలో కూడా ఎలక్షన్ టైంలో కూడా ఎన్నో ఎంక్వైరీలు, కోర్టు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండే. దీనికి అంతా అసలు ఏం జరుగుతూ ఉంది అనంతపురంలో? ఒక అధికార పార్టీ కూడా మీ మీద ఫోకస్ చేయలేని పరిస్థితుల్లో మీకు అంతమంది శత్రువులు ఎలా ఉన్నారంటారా? శత్రువులు నాకు శత్రువులు లేరు. నా విజన్కి, నేను చేసే డెవలప్మెంట్కి, నేను మాట్లాడే ఈ మాటలకి శత్రువులుగా తయారవుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇతనితో మాకు ఏదైనా కష్టమేమో, ఇబ్బందేమో, ఒక నాయకుడిగా అయితే మా నాయకుడిగా మేము ఉన్నటువంటి మా సీట్లు ఎక్కడ పోతాయో అని ఆలోచిస్తున్నటువంటి రాజకీయ నాయకులకు భయం ఎత్తుకుంటుంది. అందుకే వారి యొక్క వికృత క్రీడలు మా మీద మొదలుపెట్టారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, జేఎల్ మురళి మీద మీరు అవినీతి మరకలో బురదనో ఇంకోటో వేయాలనుకుంటే, లేదా తాగుబోతనో లేదా వ్యభిచారనో మీరు ఎన్ని చేయాలనుకున్నా మీరు ఈ బ్యాంకు బయట చేయండి, దాన్ని నేను స్వీకరిస్తా. అంతేగాని ఈ బ్యాంకు అనంతపురం ప్రజలది, సామాన్య ప్రజలకు అండగా ఉండే బ్యాంక్ ఇది. రాజకీయ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఇది అనంత ప్రజల ఆస్తి ఈ బ్యాంకు. మరి ఇలాంటి బ్యాంకు పైన మీరు నిందలు వేయద్దండి. ఏ నింద మురళి మీద వేసినా బ్యాంకుకు సంబంధించి అది మీరు ఈ బ్యాంకులో సామాన్య ప్రజలకు మీరు చేస్తున్న మోసమే అని మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని, రాజకీయంగా నన్ను ఏ విధంగానైనా మీరు ఎదుర్కోండి, ఏదైనా చేయండి, దానికి నేను కూడా నా చేతనైతే నేను ఎదుర్కొంటా, లేకపోతే ఇది చేస్తా. రాజకీయంగా అంటున్నారు కాబట్టి ఒక విషయమున ఇప్పుడు వచ్చేసి రాజకీయంగా మీకు ఇక్కడ అనంతపురంలో చాలా మీ సామాజిక వర్గం నుంచి కూడా బాగా పట్టుంది. ఎమ్మెల్యే, ఎంపీగా కూడా నిలబెడతామని కొంతమంది ప్రజల్లో కొంచెం వార్తలు వస్తూ ఉన్నాయి, పత్రికల్లో కూడా అక్కడక్కడ రావడం జరుగుతుంది. దానిపైన మీ కామెంట్ ఏంటి? ఎమ్మెల్యే టికెట్ కావాలా అని ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో నేను ఒకరిని ఉండొచ్చు. అయితే దానికి దీనికి సంబంధం లేదు. టికెట్ అనేది మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎవరికిచ్చినా గెలిపించుకోవడానికి మేమంతా కూడా ప్రయత్నాలు చేస్తామే. కానీ నేను ఇట్లాంటి రాజకీయ వికృత క్రీడలను అయితే నేను ఎవరి మీద చేయను. అభివృద్ధి చేయగలిగిన వాళ్ళు, ప్రజలకు ఉపయోగపడేవారికి ఖచ్చితంగా అండగా ఉంటాం, వారి పక్కన నిలబడతాం, వారిని గెలిపించుకోవడానికి మా వంతు కృషి చేస్తాం. అయితే ఇక్కడ అనంతపురంలో రాజకీయంగా టీడీపీలోనే 2 వర్గాల మాదిరిగా ఉండడం జరుగుతూ ఉంది. దాంట్లో ఎవరికి ఇచ్చినా మీరు చేసే అవకాశం ఉంది? ఒక కుటుంబంలోనే భార్యాభర్త, కుమారులు ఉంటే కలిసి ఉండడం కష్టం. మరి ఇంత పెద్ద పార్టీలో వర్గాలు ఉండడం ఏం తప్పేం కాదు. అయితే మా అధినేత, మా బాస్ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా మేమంతా కూడా కలిసి చేస్తాం, గెలిపించుకోబోతాం అని మాత్రం ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాం. అయితే మీకు ఎమ్మెల్యేనా, ఎంపీ అంటే ఇష్టమా? అంటే ఈ ప్రజలకు సేవ చేయాలని మొత్తం జిల్లా వ్యాప్తంగా చేయకంగా ఉండారా, లేదంటే మన అనంతపురంగా ఏమన్నా ఎమ్మెల్యేగానే చేయాలనుకుంటున్నారా? మనం ఎన్నో ఊహిస్తాం, ఎన్నో కలలు కంటాం. ఆ కళలకు మన ఫేట్ కూడా, మన రాత కూడా రాసి ఉండాలా. మనం చేసే పనులు మనల్ని ఆ తీరాలకు చేర్చినప్పుడు ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం వస్తే దాన్ని మాత్రం కాదననే విషయాన్ని మాత్రం మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. చూశారు కదండి, ఏదైతే ఇక్కడ టౌన్ అర్బన్ బ్యాంక్లో జరిగిన విషయం పైన చైర్మన్ జేఎల్ మురళి గారు మంచి వివరణ ఇచ్చారు. అదేవిధంగా రాజకీయ భవిష్యత్తులో
అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రజలకు మరింత సేవ చేసేదానికి కూడా ముందుకు వస్తామని తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ బ్యాంకులో జరిగిన లావాదేవీ విషయంలో వీరు లేకుండే టైంలో, అంటే వీరు పరిపాలన భాగంలో లేకున్నప్పుడు జరిగిన విషయము, దీనిపైన ఎంతోమంది ప్రజలు చాలా వరకు దీనిపైన ఆధారపడి ఉన్నారు. దీన్ని బ్యాంకుని ఏది బ్లేమ్ చేయకూడదు. ఏదైనా ఉన్నా, నాకు వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నా కూడా మీరు ఏమన్నా బయట చూసుకుందామని వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో కూడా సవాల్ విసరడం జరిగింది. అలాగే ఇలాంటి మరిన్ని రాజకీయ మరియు అనంతపురం సంబంధించిన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.